పగటిపూట ఎర్రటి ఎండ దంచి కొట్టే టైంలో అర్జెంట్ పనిపడి మనం బయటకు పోతే చౌరస్తా అక్కడ కరెక్ట్గా మనం పోయేసరికి రెడ్ సిగ్నల్ పడ్డది అనుకోండి, ఎట్లుంటుంది నా సామీరంగా? 2 నిమిషాలకే చక్కెర వచ్చినట్టయి సుక్కలు కనిపిస్తాయి కదా. మరి గసుంటి యాళ్ళకి వీఐపీల కాన్వాయిలు వస్తున్నాయని ఎర్రటి ఎండల 15-20 నిమిషాలు ట్రాఫిక్ ఆపేస్తే ఎట్లుంటుందిగా? ఒక్క వీఐపీ కోసం 100 మందిని అట్లా ఎండకు మాడగొట్టచ్చునా? అది కరెక్టేనా? కానీ అదే జరుగుతున్నది మన దేశంలో. ఇంక చూడు రీడా, బీహార్ పోలీసులు ఒక వీఐపీ కోసం ట్రాఫిక్ని ఆపేస్తే ఎట్లా అలా రోగం తిప్పినరో జనాలందరూ కలిసి. నిన్నీయాల ఎండలు ఎట్లున్నాయి ఏం కథ? ఓ 3 నిమిషాలు ఎండలు నిలబడితే మాడు వలిగేటట్టు కొడుతుంది. ఇంకో 4-5 రోజులు గట్టిగానే దంచుతాయట. మనకంటే ఎక్కువ అటు ఉత్తరం బాజుకున్న యూపీ, బీహార్ అసంటి రాష్ట్రాలనైతే ఇరుగదిస్తుంది ఎండ. గిసుంటి ఎండల వీఐపీల కోసం రోడ్డు మీద ఎట్లా ఆపేసిర్రో చూడు జనాలను. బ్రిడ్జి మీద, కింద, ఇటుపక్క అటుపక్క మొత్తం అన్ని దిక్కుల ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపేసిర్రు. అసలే ఆ మీదికెళ్ళి 48 డిగ్రీల ఎండ దంచి కొడుతుంటే కిందికెళ్ళి ఆగడు. 20 నిమిషాల పాటు అట్టనే నిలబెట్టిరట. ఇక ఇంతసేపన ఓపిక పెడతారు? కీ 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 అని హారన్ల మూతలు మోగిచ్చిర్రు ఓపిక పట్టలేక జనాలంతా. ఇక చూసుకో, వీళ్ళ మోతలు భరించలేక వెంటనే రావాల్సిన ఆ వీఐపీ కాన్వాయ్ని ఆపి పడేసిరట పోలీసోళ్ళు. రూటు మార్చుకొని పోమ్మని చెప్పి చేతుల్లే పట్టిరట. మరి లేకుంటే ఏంది? వీఐపీల కోసం ట్రాఫిక్ ఆపేసేది ఉంటే ఓ 2-3 నిమిషాలు, 5 నిమిషాలు ఎక్కువ అంటే ఆపితే అదో తరీకు ఉంటుంది. కానీ గంట సేపు ఎండల నిలబెట్టి మందుని చంపుతారు అని బీహార్ పోలీసు వాళ్ళ పనితీరును ఏకి పడేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా. కానీ ఈడ ఆడ అని ఏం లేదు, దేశమంతటా ఇదే పరిశాన్ ఉంది వీఐపీల కాన్వాయ్లతోటి. కామన్ పబ్లిక్ అయితే ఏదన్నా మంచి ఇకమత్ చేస్తే బాగుండు జనాలకి వీఐపీల కాన్వాయ్ల తిప్పలు లేకుండా అని చాలా మంది ఫీల్ అవుతున్నారట.